హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతుంటారు కదండి. ఇలా స్పెషల్గా అరటికాయతో చిప్స్ చేసి పెట్టుకోండి. బయట హాట్ చిప్స్ షాప్లో దొరికే విధంగా అంతే టేస్ట్గా ఉంటాయి. బయట మనకి ఎక్కువగా దొరికే అరటికాయ చిప్స్ కేరళ అరటికాయలతో కోకోనట్ ఆయిల్తో చేస్తూ ఉంటారు. మనకి ఎక్కడ పడితే అక్కడ కేరళ అరటికాయలు దొరికాయి కదండి. మనకు దొరికే పచ్చి అరటికాయలతో చాలా టేస్టీగా బయట షాప్లో దొరికే విధంగా అంతే క్రిస్పీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న అరటికాయలు అవి 2-3 మీ ఇష్టం అండి. ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా తీసుకొని పైన కింద కొసలు కట్ చేసి చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే అరటికాయకున్న తొక్క ఈజీగా ఊడిపోతుంది. మనం నార్మల్ అరటిపండు తీసినట్టుగా తొక్క తీస్తే రాదు కదండి. ఇలా కట్ చేసుకొని తీసినట్టయితే ఈజీగా పీల్ చేసుకోవచ్చు. మొత్తం తొక్క అంతా తీసేసి ఈ అరటికాయని అలానే పక్కన పెట్టేస్తే బ్లాక్ అయిపోతుందండి. ఒక బౌల్లో కాస్త నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఈ అరటికాయలని అందులో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్లో కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం వాటర్లో వేసుకున్న అరటికాయని ఒకసారి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకొని కోకోనట్ గ్రేటర్ ఉంటుంది కదండి, దాంట్లో ఇలాంటి బ్లేడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో వేసుకొని ఇలా చిప్స్లా చేసుకోవాలి. ఈ కేరళ చిప్స్ని కోకోనట్ ఆయిల్తో ఎక్కువ చేస్తుంటారు. మీకు నచ్చినట్టయితే యూజ్ చేయండి, లేదంటే పల్లి నూనె కానీ నార్మల్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. షార్ప్గా ఉన్నట్టయితే మనం ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఆయిల్ ఖచ్చితంగా ఐ ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోండి. మనం లో ఫ్లేమ్లో ఉన్నట్టయితే ఒకదానిపైన ఒకటి పడి అతుక్కుపోయి ఆ అతుక్కుపోయిన ప్లేస్లో మెత్తగా వస్తాయి. ఒక బనానా మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నానండి. అంటే ఆయిల్ని బట్టి మీ ప్యాన్ని బట్టి మీరు 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ మొత్తం నిండుకునేలాగా వేసుకోకూడదు. ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా కాస్త గ్యాప్ ఉండేలాగా చిప్స్ని వేసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి 2 వైపులా తిప్పుకొని మనం కలిపి పెట్టుకున్న పసుపు వాటర్ ఉన్నాయి కదండి, సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకున్న వాటర్, ఆ వాటర్ని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. వాటర్ వేసాం కదా, ఆయిల్ చిటపటం అని పేలుతుందని అనుకోకండి, ఏమీ కాదు. ఈ టైంలో మనం పసుపు వాటర్ వేసినట్టయితే బనానాకి పసుపు సాల్ట్ మంచిగా పట్టేసి మంచి కలర్ వస్తుంది. అంతేకాకుండా సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని బనానాలని ఇలాగనే వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కేరళ స్పెషల్ స్నాక్ షాప్లో దొరికే అరటికాయ చిప్స్ రెడీ అయిపోయండి. అంతే క్రిస్పీగా అదే టేస్ట్తో పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా ఇంట్లో హైజెనిక్గా చేసి పెట్టిన అరటికాయ చిప్స్ని ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ చిప్స్ని గాలిపోకుండా గట్టి మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.